మాలి పశ్చిమ ఆఫ్రికాలోని ఓ దేశం. కొన్నేళ్లుగా ఈ దేశం తిరుగుబాట్లను ఎదుర్కొంటోంది. నిజానికి మాలి రెండు తిరుగుబాట్లను చవిచూసింది. 2020లో ఓ సైనిక తిరుగుబాటు, 2021లో మరో తిరుగుబాటును ఎదుర్కొంది. అప్పటి నుంచి మిలిటరీ పాలన అక్కడ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చినాటి నుంచి మాలి మిలిటరీ పాలకుల లక్ష్యం ఒక్కటే, ఆ దేశంలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలను తరిమివేయటమే పనిగా పెట్టుకుంది. నిజానికి 2013 నుంచి మాలిలో యుఎన్ శాంతి పరిరక్షక దళం పనిచేస్తోంది. చివరికి తాజాగా యుఎన్ దళాలు ప్యాకప్ చేశాయి. అయితే మాలిలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? మిలిటరీ ప్రభుత్వం ఉగ్రవాదులతో పోరాడుతుందా, లేదంటే మాలీకి ఎవరైనా సాయం చేస్తారా? ఎందుకు యుఎన్ దళాలను మాలి మిలిటరీ పాలకులు వెళ్లిపోమని చెప్పారు? ఉగ్రవాదాన్ని మాలి ఆర్మీ ఎదుర్కొనగలదా? మాలి జుంటాకు అండగా నిలిచింది ఎవరు? మాలిలో యుఎన్ ఫోర్స్ ఖాళీకి కారణం ఏంటి? ఐక్యరాజ్య సమితి జెండా అవనతమైంది. ఈ కార్యక్రమం నిన్న మాలి రాజధాని బమాకోలో జరిగింది. ఈ పశ్చిమ ఆఫ్రికా దేశం ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికీ భాగంగానే ఉంది. కొన్నేళ్లుగా అనేక తిరుగుబాట్లు ఎదుర్కొన్న ఆఫ్రికన్ దేశం నుంచి యుఎన్ కు చెందిన ఓ సంస్థ వెళ్లిపోతోంది. ఆ సంస్థ పేరు మైనస్మా. మైనస్మా అంటే యునైటెడ్ నేషన్స్ మల్టీ డైమెన్షనల్ ఇంటిగ్రేటెడ్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ మాలి. సింపుల్ గా చెప్పాలంటే మైనస్మా అనేది శాంతి పరిరక్షక దళం. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఉన్నట్టుగానే మాలిలో కూడా ఈ సంస్థ 2013 నుంచి ఆ దేశ ప్రజల భద్రతను పర్యవేక్షిస్తోంది. ప్రధానంగా ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించడమే మైనస్మా లక్ష్యం. 10 ఏళ్ల పాటు పనిచేసిన ఈ సంస్థ కార్యకలాపాలను ఏడాది జూన్ 30న రద్దు చేశారు. ఈ నెలాఖరులోగా ఆఫ్రికా దేశాన్ని మైనస్మా పూర్తిగా విడిచి వెళ్లనున్నాయి. కేవలం 2 వారాల వ్యవధిలో మంచి కోసమే మైనస్మా ఖాళీ చేస్తున్నట్టు ఈ సంస్థ హెడ్ ఎల్ ఖాసిం వానే తెలిపారు. మాలి అధికారుల అభ్యర్థన మేరకే మైనస్మా వెళ్లిపోతున్నట్టు వానే స్పష్టం చేశారు. నిజానికి మాలి నుంచి యుఎన్ దళాలు వెళ్లిపోయేలా చేసేందుకు 2021 నుంచి అక్కడి మిలిటరీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు 2 ఏళ్ల తర్వాత ఫలించాయి. అయితే ఇప్పుడు దేశ భద్రతను మాలి మిలిటరీ ప్రభుత్వం పర్యవేక్షించగలదా? ఒకప్పుడు ప్రపంచంలోనే 3వ అతి పెద్ద శాంతి పరిరక్షక దళం మైనస్మా. 12,000 మంది సైనికుల్ని ఐక్యరాజ్య సమితి మాలికి తరలించింది. ఇప్పుడు వారిలో 2/3 మంది సైన్యం స్వదేశాలకు వెళ్లిపోయారు. 13 స్థావరాలను మైనస్మా మాలి ప్రభుత్వానికి అప్పగించింది. మిగిలిన దళాలు కూడా డిసెంబర్ 31న ఖాళీ చేస్తాయి. మిగిలిన స్థావరాలను కూడా అక్కడి ప్రభుత్వానికి అప్పగించనున్నారు. తమ మిషన్ కు అప్పగించిన ప్రతి ఆదేశాన్ని అమలు చేయడానికి తమ వంతు కృషి చేసినట్టు మైనస్మా హెడ్ వానే చెప్పారు. తాము అనుకున్నది సాధించామని గర్విస్తున్నట్టు వెల్లడించారు. మాలిలో తాము పక్కగా పరిమితులకు లోబడే పనిచేసినట్టు తెలిపారు. నిజానికి 2013లో ఉత్తర మాలి తీవ్ర గందరగోళంలో పడింది. అప్పట్లో తువరేగు తిరుగుబాటుదారులు భారీ భూభాగాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. గౌటింబక్టు, కెడాల్ నగరాలు రెబెల్స్ కంట్రోల్లోకి వెళ్లిపోయాయి. మాలిలోని అస్థిరత కారణంగా పశ్చిమ ఆఫ్రికాలోని తీవ్రవాదానికి మరింత ఊతమిచ్చింది. తిరుగుబాటుదారులకు ఉగ్రవాదులు తోడయ్యారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా అనుబంధ గ్రూపులు ఈ ప్రాంతంలో బలంగా మారిపోయాయి. ఈ తిరుగుబాటుదారులు, ఉగ్రవాదుల నుంచి పౌరుల్ని రక్షించడానికి వచ్చిన సంస్థే మైనస్మా. అయితే ఉగ్రవాద గ్రూపులను అణచివేయడంలో యుఎన్ దళాలు సక్సెస్ అయ్యాయా? ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించేందుకు వచ్చిన మైనస్మా టెర్రరిస్టులను నియంత్రించలేకపోయింది. దీంతో యుఎన్ దళాలతో ఎలాంటి ఫలితం లేదని మాలి ఆర్మీ భావించింది. అందుకే యుఎన్ దళాలను వెనక్కి పంపాలని జుంటా ప్రభుత్వం ప్లాను వేసింది. 2020లో సైనిక తిరుగుబాటు జరిగింది. 2021లోనూ మరోసారి మిలిటరీ తిరుగుబాటు జరిగింది. అయితే అటు మిలిటరీ కూడా రెబెల్స్, టెర్రరిస్టుల్ని అణచివేయడంలో విఫలమైంది. కానీ మైనస్మాను, ఫ్రాన్స్ తో పాటు పాశ్చాత్య దళాలను మిలిటరీ ప్రభుత్వం నిందించింది. యుఎన్ దళాలు పనికిరానివిగా మిలిటరీ పాలకులు చెప్పారు. ఈ క్రమంలోనే మైనస్మాను ఈ ఏడాది జూన్లో రద్దు చేశారు. అయితే మైనస్మా సాయం లేకుండానే మాలి పాలకులు తిరుగుబాటుదారుల్ని అణచివేశారు. కానీ ఆర్మీ ఒంటరిగా పనిచేయలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వాగ్నర్ సైనిక సమూహం సాయంతో ఆ పని చేశారు. వాగ్నర్ గ్రూప్ రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ సంస్థ. ఏడాది ప్రారంభంలో ప్రైవేట్ ఆర్మీ మాస్కోపై తిరుగుబాటు చేసింది. మాస్కో దిశగా భారీగా యుద్ధ వాహనాలు తరలించింది. అనంతరం ఆ సంస్థ స్థాపకుడు, దాని బాస్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. వాగ్నర్ చరిత్ర అలా ఉంటే కొన్నేళ్లుగా ఆఫ్రికాలో ఈ సంస్థ కార్యకలాపాలు చాలా చురుగ్గా సాగుతున్నాయి. యుఎన్ దళాలకు సాధ్యం కాని విజయాన్ని వాగ్నర్ సాధించి చూపింది. మాలి దళాలకు వాగ్నర్ తోడవడంతో ఉగ్రవాదాన్ని, తిరుగుబాట్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు.
అంతేకాదు నవంబర్ 14న తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలోని కిడాలు పట్టణాన్ని మాలి తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాలను తమ విజయంగా మిలిటరీ ప్రభుత్వం చెప్పుకుంది. కానీ నిజానికి ఆర్మీ విజయం కంటే వాగ్నర్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిడాలు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వాగ్నర్ తమ జెండాను ప్రదర్శించినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వాగ్నర్ గ్రూప్ అందుకు భారీగానే దండుకున్నట్టు తెలుస్తోంది. విలాసవంతమైన వసతులు, వాగ్నర్ కు భారీ చెల్లింపులను మిలిటరీ ప్రభుత్వం చేసింది. అంతేకాదు మాలి సైనికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వాగ్నర్ భారీగానే ఆర్జిస్తోంది. అంతేకాదు బంగారం గనులు, చమురు క్షేత్రాలు, కలప యార్డులు వంటి పలు వనరుల్ని సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించే బాధ్యతను కూడా వాగ్నర్ తీసుకుంది. అయితే శక్తివంతమైన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం సాధించని విజయాన్ని వాగ్నర్ ఎలా సొంతం చేసుకుంది అంటే, వాగ్నర్ విజయానికి కారణం ఆ గ్రూపులోని ఫైటర్లంతా మాజీ సైనికులు, కరడుగట్టిన నేరస్తులు. వారికి జాలి, దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు. వాగ్నర్ ఫైటర్లు అత్యంత క్రూరంగా పోరాడుతారు. అందుకే ఉక్రెయిన్ యుద్ధంలోనూ రష్యా సైన్యం కంటే వాగ్నర్ దళాలే పైచేయి సాధించాయి. ఒక మాలినే కాదు, ఇలా చాలా ఆఫ్రికన్ దేశాల్లోనూ వాగ్నర్ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో ఫైటర్లను నిర్వహిస్తోంది. ఒకవైపు పోరాటంలో వాగ్నర్ ఫైటర్లు చనిపోయినా అదే సమయంలో మరింత మందిని రంగంలోకి దింపుతుంది. అందుకే యుద్ధాల్లో వాగ్నర్ పైచేయి సాధిస్తోంది. ఇక మాలిలోనూ ఉగ్రవాదుల్ని వేటాడటానికి భారీగానే బలగాలు దింపింది. వాగ్నర్ ఫైటర్లకు తోడు మాలి ఆర్మీ కూడా ఉంది. దాంతో వాగ్నర్ కు విజయం సులువైంది. అయితే వాగ్నర్ గ్రూప్ ఫైటర్లు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరాటంపై మాలిలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కానీ మాలి మిలిటరీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోవడం లేదు. కిడాల్ ప్రాంతంలో మాలియన్ ఆర్మీ వాగ్నర్ ఆందోళనకు గురి చేస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాగ్నర్ దురాగతాలను కూడా సైన్యం చూసి చూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాగ్నర్ ఫైటర్లు వస్తే తీవ్ర భయానికి గురవుతున్నట్టు కిడాల్ ప్రజలు వాపోతున్నారు. క్రూరమైన పద్ధతులతో వాగ్నర్ విజయాలను సాధిస్తుంది. కానీ ఈ విజయాలకు ఎలాంటి మూల్యాన్ని మాలి మిలిటరీ పాలకులు చెల్లిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. మిలిటరీ పాలకులు తమ అధికారం కోసం తిరుగుబాటును అణచివేసేందుకు ఇలాంటి ప్రైవేటు సైనిక మూకల్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రైవేటు మూకలను సమర్థిస్తున్నాయి. మాలిలో సైనిక పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే మాత్రం యుఎన్ ఫోర్స్ ఉండకూడదు. అందుకే మైనస్మాను రద్దు చేశారు. మాలిలో యుఎన్ శాంతి పరిరక్షక దళాలు ప్యాకప్ అయ్యాయి. కానీ అదే సమయంలో వాగ్నర్ గ్రూప్ మాత్రం మరింతగా బలపడుతోంది. ఇది సమీప భవిష్యత్తులో మాలిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, మాలియన్లు ఎలా తమను తాము రక్షించుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.